శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ అక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 5 సాయి తత్వ ప్రచారం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం మాస్టర్ గారు వాళ్ళ స్టూడెంట్స్కి రాసిన ఉత్తరాలు మనం చదువుకుంటున్నాం అన్నమాట. దీంట్లో అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మాస్టర్ గారు ఎట్లా ధైర్యం చెప్పారు, ఇంకా వదలాల్సిన దుర్గుణాలని ముందు వదులుకోవాలి అని చెప్పిన విషయము, తర్వాత సాధన ఎట్లా చేసుకోవాలి అని పొద్దున్నే ప్రార్థన చేసుకోవడం, ప్రాణాయామ చేయడము, షోడశోపచార పూజ చేయడం, నామాలు చదువుతూ చింతన చేయాలని, ఆసనాలు వేయాలని, బాబా సర్వత్రా ఉన్నారని గుర్తిస్తూ ఉండాలని, ఆయన పటానికేసి చూస్తూ అన్నీ ఆయనే అనే భావంతో చూస్తూ అది రిపీట్ చేస్తూ ఉండడం, చరిత్ర పారాయణ, చదివిన లీలలు చింతన చేయడం, ఆయన సన్నిధిని అనుభవించడం, అందరిలోనూ బాబాను చూస్తూ వాకింగ్ చేయడం లేదా సత్గ్రంథ పఠన, సత్సంగము, వివేకవంతమైన చింతన, ఇట్లాంటివన్నీ మాస్టర్ గారు చెప్పారనమాట. ఇన్ని చెయ్యాలంటే వాళ్ళు బ్యాచులర్గా ఉన్నప్పుడే వాళ్ళకి వీలవుతుంది, గృహస్థులు అయిన తర్వాత కష్టం. అందుకని వాళ్ళకి ఎక్కువ సాధన చెప్పేవారనమాట మాస్టర్ గారు. అదే కాకుండా ఆరోగ్యం బాగుండడం కోసం అని హోమియో మందులు, ఆ వీక్నెస్ అట్లాంటివన్నీ తగ్గడం కోసం హోమియో మందులు కూడా మాస్టర్ గారు చెప్పేవారు అనమాట. ఇదంతా మనం నిన్న చదువుకున్నాం. ఇంకా ఇవాళ మనం మరొక ఉత్తరం నుంచి మనం చదువుకుందాం. పూర్వ విద్యార్థి శ్రీ జయచంద్రారెడ్డి గారికి, చిరంజీవి జయ దంపతులకు, వాళ్ళ భార్యాభర్త ఇద్దరు కలిపి ఉత్తరం రాస్తున్నారనమాట. ఇద్దరు మాస్టర్ గారి భక్తులే. ఒంగోలు 17/2/87. శుభాశీస్సులు. ఆవేదన పూరితమైన నీ జాబు ఇప్పుడే చేరినది. ఇంతవరకు ప్రపంచ స్థితి తెలిసే అవకాశం లేక కొత్త అవడం వల్ల ఇంత బాధ కలిగింది. వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చింది, అందుకని మాస్టర్ గారు రాస్తున్నారు. వాళ్ళు తెలియపరుచుకుంటే మాస్టర్ గారు దానికి జవాబు రాస్తున్నారు అనమాట. ఇంతవరకు ప్రపంచ స్థితి తెలిసే అవకాశము లేక కొత్త కావడం వల్ల ఇంత బాధ కలిగింది. ప్రపంచం ఆధ్యాత్మికత లేక ఇంత ఘోరాలు చేస్తున్నది. ప్రపంచం ఆధ్యాత్మికత లేక ఇంత ఘోరాలు చేస్తుంది కనుకనే మన పత్రికలో రచనలు అంత చురుకుగా ఘాటుగా రాయవలసి వస్తున్నది. నీకు వేణుకు ఉన్న సన్నిహితము కంటే ఇంకా ఎంతో సన్నిహితం ఉన్నవారు కూడా నాకెంతో హాని చేస్తున్నారు. అంటే ఎవరో ఈయనకి హాని చేశారనమాట, ఈ జయచంద్రారెడ్డి గారికి. అది మాస్టర్ గారికి తెలియపరుచుకుంటే మాస్టర్ గారు రాస్తున్నారనమాట. నీకు ఈ ప్రపంచం అంతా కొత్త, అంటే మనకి ఆ సిచ్యువేషన్ వచ్చే వరకు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా పరిస్థితి. అందుకని ఇంత బాధ కలిగింది. ప్రపంచం ఎందుకు ఎట్లా ఉంది అంటే ఆధ్యాత్మికత లేకపోవడం వల్ల ఇన్ని ఘోరాలు చేస్తుంది కనుకనే మన పత్రికలో, అందుకోసమే మన పత్రికల్లో కూడా చాలా చురుగ్గా ఘాటుగా రాయవలసి వస్తున్నది అని చెప్పారు. నీకు వేణుకు ఉన్న సన్నిహితం కంటే ఇంకా ఎంతో సన్నిహితమున్నవారు కూడా నాకెంతో హాని చేస్తున్నారు. ఎవరో హాని చేసినట్టున్నారు వాళ్ళకి సన్నిహితులు. అందుకని మాస్టర్ గారు ఏమంటున్నారంటే నాకు బాగా సన్నిహితులే నాకు చాలా హాని చేశారు అని చెప్తున్నారు. మంచి పనికి కలియుగంలో ఇది తప్పదు. అంటే మంచి చేసే వాళ్ళకి ఎవరైతే ఏంటండి, ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు. అట్లాంటి సన్నివేశాలు కూడా ఉంటాయి కదా, ఫ్యామిలీలో చాలామంది బంధువులకి నచ్చకపోవచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మంచి పనికి కలియుగంలో ఇది తప్పదు. రాళ్ల బాటలో బండి ప్రయాణం ఇది.
రాళ్ల బాటలో బండి ప్రయాణం, ఆధ్యాత్మికంగా వెళ్ళడం అంటే రాళ్ల బాటలో బండి ప్రయాణం అనమాట. రాళ్ళుంటే బండి వెళ్ళాలి ఎట్లాగా చెప్పండి? ఆ రాళ్ళు తగులుతూ ఉంటాయి, ఆగిపోతూ ఉంటుంది, అది దాటుకుంటూ వెళ్ళాలి. రాళ్ళు ఉన్న రోడ్లో బండి వెళ్ళడం అనమాట. ఇది షిరిడీలో ఒక షాపు వాడు 6,000, విజయవాడలో ఒక భక్తుడు 7,500, ఇంకా సన్నిహితులు 5,000 పైగా సాయి ప్రచార నిధులను స్వాహా చేయగా అలక్ష్యంతో వృధా అయినది 3,000 దాకా ఉంటుంది. మాస్టర్ గారిని ఎంతమంది మోసం చేశారో చూడండి ఇక్కడ. అసలు షిరిడీలో ఒక షాపు వాడు 6,000 అండి, విజయవాడలోనేమో ఒక భక్తుడు 7,500, ఇంకా సన్నిహితులు 5,000. ఇది కాకుండా ఎట్లా ఉండేదంటే తీసుకున్న వాళ్ళు ఎప్పుడు మాస్టర్ గారు తిరిగి ఇవ్వడం అనేది ఉండేది కాదు. అలానే మాస్టర్ గారు అడగడం కూడా లేదు. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అతనికి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి అంటే మంచి మార్గాల్లో పెడుతున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు కూడా వస్తాయి, అది కామన్ అన్నట్టుగా అతనికి ధైర్యం చెప్పడం కోసం చెప్తున్నారు. ఏం మాస్టర్ గారు ఏం బాధపడేవాడు, డబ్బులు ఇవ్వలేదు, అయ్యో లేవు, అట్లా బాధపడడం కోసం కాదు. అక్కడ మనం మానవ మాత్రం బాధపడుతూ ఉంటాం, అందుకని కొంచెం ఊరటగా చెప్తున్నారు. అలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారనమాట. అలక్ష్యంతో వృధా అయిన 3,000 దాకా ఉంటుంది. అంతేకాక పర్సనల్ మనీ మొత్తం 20 సంవత్సరాల్లో ఇలాగే పోగొట్టుకున్నది 32,000 దాకా ఉంటుందని ఒక భక్తుడు లెక్క రాసిచ్చాడు. మొత్తం చూస్తే మాస్టర్ గారిది అంటే అట్లా ఇక తెలియకుండా ఇదైపోయిన డబ్బులు 32,000 అండి. చూడండి, ఇలాంటి ఎన్నో బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ వల్లనే బుక్స్ షాపుకు ఇవ్వకుండా పర్సనల్గా డివోటీస్ ద్వారానే సేల్ చేయ నిశ్చయమైంది. ఈ గ్రంథాల విషయంలో అట్లా కొంతమంది డబ్బులు ఇవ్వక అలా చేయడం జరిగేది. అందుకని ఇలాంటి బెటర్ ఎక్స్పీరియన్సెస్ వలన బుక్స్ షాప్కి ఇవ్వకుండా పర్సనల్గా డివోటీస్ ద్వారానే సేల్ చేయడం అన్నది అప్పట్లో మాస్టర్ గారు చేశారనమాట. దానివల్ల ఇప్పుడు కొంత మేలు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు అంటున్నారు. మన పరిస్థితుల్లో కనుక అనుభవంతో ప్రపంచ రీతులు చూచుకుంటూ వీలైనంత వరకు ముళ్ళబాటలో లాగా ప్రతి అడుగులోనూ నేర్చుకుంటూ నడవాలి. అలానే నేను మనవారు నడుస్తున్నారు. ఈ ప్రపంచ రీతులు ఎట్లా ఉన్నాయో మనం చూసుకుంటూ వీలైనంత వరకు ముళ్ళబాటలో లాగా ప్రతి అడుగులోనూ నేర్చుకుంటూ నడవాలి. ప్రతిదీ నేర్చుకుంటూ, ఒకసారి ఏదో జరిగింది అది నెక్స్ట్ టైం మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలి, అంతే కదా. జాగ్రత్త పడడంలో తప్పులేదు. అట్లా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. వీలైనంత వరకు ముళ్ళబాటలో లాగా ప్రతి అడుగులోనూ నేర్చుకుంటూ నడవాలి. అలానే నేను మన వాళ్ళు నడుస్తున్నారు. ఇప్పుడు ఎవడో మనం సంథింగ్ ఏదో విలువైనవి ఉన్నాయండి, విలువైనవి ఉంటే అవి జాగ్రత్త పరుచుకోవాలి. అది మనది రెస్పాన్సిబిలిటీ కదా. ఏదైనా సంథింగ్ గోల్డ్ ఏవో ఉన్నాయి కదా, వాటిని మనం జాగ్రత్త పెట్టుకోవాల్సిన బాధ్యత మనది. ఆ బయటపడేసి మనం అంటే జనరల్ చెప్తున్నాను నేను, బాబా చూసుకుంటారులే అని వదిలేయడం అట్లాంటి మనకి తగదు, మనలాంటి వాళ్ళకి కుదరదు అది. ఆ తర్వాత ఇదేమిటి ఇట్లా జరిగింది, నేను బాబాని నమ్ముకుంటే అంటాం. అందుకని అంటే నేను ఉదాహరణ చెప్తున్నానండి, ఇక్కడ దీని సంబంధం అని కాదు, మనం జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్తున్నాను. అందుకని ఏం చేయాలి, అది విలువైనది అన్నప్పుడు జాగ్రత్త పడ. విలువ అంటే మనకి మహాత్ముల దృష్టిలో కాదు, మనకి అది ఖరీదైనది, మళ్ళీ మనం ఎఫర్ట్ చేయలేం అనుకున్న దాన్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలంతే. దాన్ని అలా అనమాట. అంటే ఉదాహరణ అర్థమైందో లేదో తెలియదు, నాకు ఏదో తట్టింది ఇప్పుడు చెప్పాను. అలా అంటే ఉండవలసిన జాగ్రత్త వహించాలి. అది ఇంకా ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సందర్భాలు జరిగినప్పుడు దండం పెట్టి ఏదో కర్మ పోయిందనుకోవాలి, అట్లా అనమాట. ఇక అసూయలు నిందలు జీవితంలో తప్పవు చెప్తున్నారు. అసూయలు ఉంటాయి మన పట్ల, నిందలు ఉంటాయి. మహాత్ములకు మరీను అసలు నచ్చరు కదా వాళ్ళు, ఆయన నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన మాత్రం అందరినీ బిడ్డల్లానే చూస్తారు, కానీ ఆయన నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మంచి చెప్తే ఎవరికి నచ్చుతుందండి కదా. అందుకని ఇక అసూయలు నిందలు, నిందించేవాళ్ళు, మంచి చేసేవాళ్ళని నిందించేవాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. అలాగే జీవితంలో తప్పవు, ధర్మబద్ధమైన జీవితానికి అసలే తప్పవు, ధర్మంగా ఉంటే అసలే తప్పవు. అందుకని నాకెన్ని వచ్చాయో చూస్తున్నావు కదా, మాస్టర్ గారు అట్లా ధైర్యం ఇచ్చేవారు అనమాట. ఆ సిచ్యువేషన్స్ మనం తట్టుకోలేం కదా, అందుకని చూడు నాకు ఎట్లా అయ్యిందో
చూడు మరి నాకు ఎన్ని వచ్చాయి చూడు, ధర్మబద్ధంగా ఉన్నాం అని. కానీ నేను చూడు ఎట్లా ఉన్నా మళ్ళీ అని చెప్పేవారు అనమాట. కానీ అవి మనకేమీ హాని చేయలేవు, అవేం మనకు హాని చేయవు. నాకు చాలా జరిగాయి కానీ నాకు అవేమీ హాని చేయలేదు. అలాగే హాని చెయ్యవు, ఏం భయపడద్దు. కనుక పట్టించుకోకూడదు అవి అని చెప్తారు. దీనినే కృష్ణుడు మానవమానాలతో సమానుడవై బుద్ధితో ధర్మం ఆచరించు అన్నది. అందుకే ఈ కృష్ణ పరమాత్మ కూడా చెప్పింది ఏంటంటే గీతలో మానవమానాలతో సమానుడవై, అంటే మనకి ఏదో ఎవడైనా పొగిడినా, ఎవడైనా తిట్టినా, అవమానం జరిగినా, గౌరవం మనకు జరిగినా ఏదైనా సరే సమానంగా తీసుకోవాలట రెండింటిని. కానీ మనకేమో ఎవరైనా గౌరవిస్తే అబ్బో అనిపిస్తుంది, ఎవరైనా అవమానిస్తే చాలా బాధగా ఉంటుంది మనకి. కానీ ఆ రెండింటిని సమానంగా తీసుకోవడం నేర్చుకో అని చెప్పారు. బుద్ధితో ధర్మం ఆచరించు అది అన్నది. ఈ నిందలు బాధల రూపంలో మన కర్మదోషాలెన్నో క్షయం అవుతాయి. ఎవరైనా మనం నిందించినా చాలా ఆ కర్మ ఎంతో క్షయం అయిపోతుందిటండి. బోళ్ళంత కర్మ పోతుంది మన ఎవరైనా నిందిస్తే కనుక, తిట్టడాలు నిందించడాలు చేస్తే కనుక. అదే కాకుండా బాధలు, మనకనే కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి కదా, వాటి ద్వారా చాలా కర్మక్షాళన అయిపోతూ ఉంటుంది. కనుకనే సేవ ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ చేస్తున్నప్పుడు జీవితంలో ఇతర వ్యక్తిగతమైన ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఎంత సీక్రెట్ చెప్పారో చూడండి, ఇది సూపర్ సీక్రెట్ అన్నమాట. అసలు మనందరం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కనుకనే సేవ విషయంలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ చేస్తున్నప్పుడు, మనం సేవ చేస్తున్నప్పుడు ఇబ్బందులు వచ్చాయనుకోండి, వాటిని అన్నిటినీ ఎదుర్కొంటూ చేస్తున్నాం అనుకోండి, జీవితంలో ఇతర వ్యక్తిగతమైన ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతున్నాయని చెప్తున్నారు. తగ్గిపోతాయట. మన జీవితంలో వ్యక్తిగతంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి చూసారా, మన ఫ్యామిలీలో కానీ వాటిలో ఏవో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, అవన్నీ చాలా వరకు తగ్గిపోతాయటండి. సేవ చేసేటప్పుడు ఈ ఇబ్బందులను మనం ఎలా ఎదుర్కొంటూ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి జీవితంలో వచ్చే ఇబ్బందులు తగ్గిపోతాయట. మనకు లౌకికంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి చూసారా, అవన్నీ తగ్గిపోతాయట. సేవలో ఇబ్బందులు కనుక మనం వాటిని ఓర్చుకుని ముందుకెళ్తూ ఉంటే, ఈ బాధలు చూసి సేవ నిలిపితే ఈ సేవ వలన వచ్చే బాధలు తగ్గిన ఆ తర్వాత కానీ అంతకంటే అధికంగానే పర్సనల్ ప్రాబ్లమ్స్, లాసెస్ ఉంటున్నాయి. ఒకవేళ మనం సేవ చేస్తున్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి, నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, ఎవరో నన్ను నిందిస్తున్నారనో, లేకపోతే ఇంకా ఏదో జరగట్లేదనో, లేకపోతే ఏదో ఎవడో మోసం చేశారు గ్రంథాల విషయంలోనో, ఏదో కొన్ని ఉన్నప్పుడు మనం సరే నిలిపేసామనుకోండి, ఆ సేవ చేయడం వలన ఆ వచ్చే బాధలు తగ్గినా తగ్గుతుంది కదా బాధ. నిలిపేసినప్పుడు తగ్గితే ఆ తర్వాత ఏమవుతుంటే దీనికన్నా అధికంగా పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అంటే ఇవి మనకి ఇంట్లో లైఫ్లో వచ్చేస్తూ ఉంటాయి అంతకన్నా ఎక్కువగా. అంటే సేవ వలన ఎంత మన పర్సనల్ ఇది కూడా మొత్తం క్షయమైపోతుంది అనమాట. లౌకిక జీవితంలో వచ్చే ఇబ్బందులన్నీ మొత్తం క్షాళన అయిపోతున్నాయి. మనకి ఆ కర్మ అంతా క్షాళన అయిపోతుంది ఆ రూపంలో, అక్కడ రావడం వల్ల, సేవలో రావడం వల్ల ప్రాబ్లమ్స్. చూడండి అసలు ఎంత అద్భుతం. అంటే భగవంతుడు ఎంత కరుణామయుడో చూడండి, ఎంత క్షాళన చేసి తీసేస్తున్నారు అక్కడ, ఆయనే తీసేస్తున్నారు అక్కడ. అలాగ మనం ఈ జీవితంలో ఇబ్బంది పడకుండాను సేవ చేస్తున్నప్పుడు అనుకోండి, మనకు వేరే ఇది ఉండదు కదా, ఆయన కోసం చేస్తున్నది కదా, వేరే కొత్తగా మనకి కర్మ అంటుకోవడం ఉండదు. అదే మనకి జీవితంలో ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొత్తగా పెంచుకుంటాం దాన్ని. వాడి వలన వచ్చింది, వీడి వలన వచ్చిందని వాడితో గొడవ పెట్టుకుని ఇంకా అది పెరిగిపోతుంది ఆ కర్మ. ఇది చూడండి ఎంత బాగుంది అసలు. అది ఎంత కరుణ కాకపోతే సేవ చేయించుకొని ఆయన మన కర్మ అంతా తీసేస్తున్నారు చూడండి. ఇది మాస్టర్ గారు చెప్పిన విషయం ఇది. అది ఇలాంటివి నా జీవితంలో, సాటి భక్తుల జీవితాల్లోనూ చిరకాలం చూచాకనే నాకు ఒక నిశ్చయం కలిగింది. నా జీవితం చూశాను, నా సాటి వాళ్ళ జీవితాలు, నా సాటి భక్తుల జీవితాలు కూడా చూశాక నాకు ఈ నిశ్చయం కలిగింది. ఓహో ఇదా ఇట్లా జరుగుతుందా అని అర్థమైంది అంటున్నారు. కష్టమైన సుఖమైన, నిందైనా మంచైనా ఎక్కడ ఉన్నా కర్మఫలంగా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. అది ఎలాగూ తప్పుకోలేము. చూడండి, కష్టమైనా సరే సుఖమైనా
ఎవరైనా నిందించినా మంచైనా మనం గౌరవించినా ఎక్కడ ఉన్నా మనం కర్మఫలంగా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. మనం ఎక్కడైనా ఉండనివ్వండి, ఆ వచ్చేది వస్తుంది కర్మ రూపంలో. అది ఎలాగో తప్పుకోలేము, దాన్ని మనం తప్పుకోలేమని చెప్తున్నారు. పర్సనల్గా వచ్చినప్పుడు మనకు అవి ఏ విధంగానూ ఉపయోగపడవు. పర్సనల్గా వస్తే అవేమీ దాంట్లో ఉపయోగపడదు మనకి. సాయి సేవలో అయితే అది సాధనగా ఉపకరిస్తుంది. అద్భుతం చూడండి, బాబా సేవ అనుకోండి, అది సాధనగా ఉపయోగపడుతుంది మనకి. సేవ చేస్తున్న టైంలో ఎవరో ఏదో అన్నారు, ఏం చేస్తాం, మనం తిరిగి తిట్టం. చేస్తున్న సేవ బాబాకి, ఎవరో ఏదో అంటూ ఆ వారం బాబా స్వరూపమే, తిట్టాం. ఎందుకంటే సేవ చేస్తున్న ఆ మూడ్లో ఉంటాం మనం. ఏదో అన్నారు అనుకుంటాం, చేసుకుంటాం. ఒకవేళ వాళ్ళు అన్నారన్న సేవ వదిలేసుకున్నాం అనుకోండి, తర్వాత మన పర్సనల్ చాలా వచ్చేస్తాయి మన జీవితంలో ప్రాబ్లమ్స్. అదే మాస్టర్ గారు చెప్తుంది ఇక్కడ. అయితే ఈ సేవ చేస్తున్నప్పుడు వచ్చిందనుకోండి మనకి, సేవలో అయితే అది సాధనకు ఉపకరిస్తుందిట. మనం ఎట్లా రెస్పాండ్ అవుతుంది, దానికి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతాం కదా. వారిలో కూడా బాబా ఉన్నారనుకుంటాం, చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఏదో చేస్తాం అక్కడ, అది సాధన అయిపోతుంది. ఇదే మామూలుగా అయితే మనకు కోపం వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఏదో అంటాము కదా, ద్వేషం వస్తుంది వాళ్ళ మీద, ఎవరైనా అన్న వాళ్ళ మీద, మన మీద, వాళ్ళ మీద మనకి. అలా ఇదైతే సేవలో అది మనకి సాధనకు ఉపయోగపడుతుంది అన్నమాట. తిరిగి అనం కదా మనం. చూడండి, విత్తు పాతి పెడితేనే మొక్క వచ్చేది. మొక్క రావాలంటే ఎట్లాగా? విత్తనం పాతితే కానీ మొక్క రాదు కదా, దాని అంతటి మొక్క రాదు కదా, విత్తనం పాతాలి, అప్పుడే మొక్క వస్తుంది. తల్లి ప్రసవ వేదన పడితేనే బిడ్డ జన్మించేది. తల్లి మరి బిడ్డను కనాలంటే ఎంత ప్రసవ వేదన పడితే బిడ్డ వస్తుంది. తర్వాత చూడండి, ఎంత ఆ నొప్పే తెలియదు, ఆ బాధే తెలియదు, ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ టైంలో ఇంకా ప్రాణం పోయి చచ్చిపోయాం అనిపిస్తుంది తెలుసు ఆడవాళ్ళందరికీ, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కదా. ఇంకా చావు అది అనిపిస్తుంది. అలాంటిది ఇంకా చేతిలో బిడ్డను పెట్టాక ఇంక అసలు ఎలా ఉంటుందండి ఆనందం, ఆ బాధ అంతా మర్చిపోతాం కదా. అలాగే ప్రసవ వేదన పడితేనే బిడ్డ జన్మించేది. తాను దహించబడితేనే క్రొవ్వొత్తి వెలుగునిస్తుంది. కొవ్వొత్తి పెడితే ఆ వెలుగు రావాలంటే ఎట్లాగా? ఆ కింద వ్యాక్స్ అంతా మైనమంతా కరిగిపోతూ ఉంటుంది, అంటే తాను దహించబడుతుంటేనే వెలుగు వచ్చేది. అలాగా ఇలాంటి వరవడి క్రీస్తు బుద్ధుడు ఎంత పడ్డారో, వారి ధర్మ ప్రచారకులు ఎన్ని పడ్డారో, ఇట్లాంటివన్నీ బాధలు ఇవన్నీ ఎన్ని ఎదుర్కొన్నారో, యేసుక్రీస్తు కానీ బుద్ధుడు కానీ ఎన్ని ఎదుర్కొన్నారో చూడండి అని చెప్తున్నారు. ఎన్ని పడ్డారో వాళ్ళు. గెలీలియో, సోక్రటీస్ వంటి వారు ఎందరు పడ్డారో. గెలీలియోను, సోక్రటీస్ వీళ్ళు కూడా చాలా బాధలు పడ్డారటండి, చాలా ఎన్నో ఇబ్బందులు వాళ్ళు పడింది. నాది అంటే గెలీలియో తెలియదు కానీ సోక్రటీస్కి అయితే అతని భార్య గయ్యాళి, చాలా గయ్యాళి భార్య అన్నమాట ఆవిడ. అలా పడ్డాడు ఆయన. వారి బాధల వలనే ఈరోజు ప్రపంచము ముందుకు నడుస్తుంది. అంతే కదండి, వాళ్ళు అన్ని బాధలు పడి వాళ్ళల్లో అంత పరివర్తన వచ్చేసి వాళ్ళంత గొప్పవాళ్ళు అయిపోయి ఈరోజు ప్రపంచం వాళ్ళ వల్లనే ముందుకు నడుస్తుంది. వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు, వాళ్ళందరూ పడిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోయారు వాళ్ళు. ఉపాసనీ బాబాకి ఎన్ని బాధలు వచ్చాయో తట్టుకోలేక అంత విరాగి కూడా 3.5 సంవత్సరాలు ఉండి షిరిడీ విడిచి వెళ్ళాడు. ఉపాసనీ బాబా తెలుసు కదా, మన లీలామృతంలో వస్తుంది. ఆయన్ని 3.5 సంవత్సరాలు ఖండోబా ఆలయంలో ఉండమంటారు బాబా. క్షమించండి, అతన్ని ఉండమని చెప్తారు. ఖండోబా ఆలయం 4 ఏళ్ళు ఏదో ఉండమంటారు. ఉండమనేసరికి 3.5 ఏళ్ళు అయ్యేసరికి, 4 ఏళ్ళు ఉండమంటే 3.5 ఏళ్ళు అయ్యేసరికి అతను షిరిడి వదిలి వెళ్ళిపోతాడు, ఉండలేకపోతాడు అతను. బాబా ఏం చెప్తారు, మాస్టర్ గారు అంటున్నా, బాబా ఏం చెప్తారంటే, నువ్వు కనుక ఇక్కడే ఉంటే కనుక నా అంతటి స్థితి నీకు కలుగుతుందని చెప్తారు. నా స్థితే నీకు కలుగుతుంది అంటారు. కానీ అతను తట్టుకోలేకపోతాడు, ఉండలేకపోతాడు, ఆ మాట మీద నిలబడలేకపోతాడు. తట్టుకోలేక అలాంటి విరాగే, చాలా గొప్పవాడు మళ్ళీ ఆయన, ఎంత గొప్ప అయినో ఆయన ఉపాసనీ బాబా. అట్లాంటి ఆయన 3.5 ఏళ్ళు ఉన్న తర్వాత ఆయన షిరిడి విడిచి వెళ్ళిపోయారు, బాబా వెళ్ళొద్దని చెప్పిన. కానీ అతని బాధలు విన్న సాయి ఏమి చెప్పారో ఆ మాటలకు నాకు ధైర్యము ఉత్సాహము ఇచ్చి జీవితాన్ని సుడిగాల్లో దీపంగా పెట్టి నడిచే ధైర్యాన్ని ఇంతవరకు ఇస్తున్నాయి.
అతనికి ఎప్పుడు ఓర్పే చెప్పేవారు, అంతే. ఓర్చుకోవడం నేర్చుకోవాలని చెప్పేవారు ఉపాసని బాబా. అది దానికి మాస్టర్ గారు అంటున్నారు, ఆ మాటలు నాకు ధైర్యం, ఉత్సాహం ఇచ్చి జీవితాన్ని సుడిగాల్లో దీపం పెట్టి నడిచే ధైర్యాన్ని ఇంతవరకు ఇస్తున్నాయని చెప్పారు. నా వృత్తి వలన భూమి మీద జానడి స్థలం కానీ 10 రూపాయలు నిల్వ కానీ లేని నా జీవితానికి పై తాకిడి ఎంత దెబ్బో ఆలోచించి నీ మొత్తం సమస్యలు పుస్తకాలు నమ్మి అప్పగించడంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండమన్న హెచ్చరికయే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, నా వృత్తి వలన, మాస్టర్ గారి వృత్తి వలన జానడి స్థలం కానీ 10 రూపాయలు కానీ మాస్టర్ గారు అప్పుడు జీతం కూడా ఏం చేసేవారంటే ఈ ఖర్చులు పోను బయట పెట్టేసేవారు. మాస్టర్ గారు ఏం ఉంచుకోలేదు పాపం. అవసరమైన వాళ్ళు వచ్చి బయట ఒక దాంట్లో పెట్టేసేవారు, ఒక బాక్స్ దాంట్లో పెట్టేస్తే అవసరమైన వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తూ ఉండేవారు. అట్లా ఉండేది తప్ప మాస్టర్ గారు ఏమీ బ్యాంకులో వేసుకోలేదు ఎప్పుడు. 10 రూపాయలు నిల్వ చేసుకుందామని ఆయనకి లేదు. స్థలం కూడా ఎక్కడ ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు అలాంటివి ఏమీ లేవు మాస్టర్ గారికి. జానడి స్థలం కూడా లేదు. అద్దెకి కూడా ఎవరు ఇల్లు ఇచ్చేవారు కట్ట. ఎందుకంటే అందరూ వస్తారు కదా, బోళ్ళంతమంది, కులం మతం ఏం భేదం ఉండదు, అందరూ వస్తారు మాస్టర్ గారి దగ్గరికి. అందువల్ల ఇల్లు అద్దెకి ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి నచ్చదు కదా, ఇచ్చేవారు కాదు. ఏంటి అన్ని మతాల వాళ్ళు రావడం ఏమిటి గందరగోళం, ఇంతమంది ఇల్లు పాడైపోతుంది, ఓ జనాలు ఉంటారు ఎప్పుడు అని చెప్పి ఈయనకి మాస్టర్ గారికి అసలు ఇల్లు అద్దెకి ఇచ్చేవారు కట్ట. అలాగా పుస్తకాలు నమ్మి అప్పగించడంలో ఇంకొంచెం లేని నా జీవితానికి పై తాకిడి ఎంత దెబ్బో ఆలోచించి నీ మొత్తం సమస్యలు పుస్తకాలు నమ్మి అప్పగించడంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండని హెచ్చరిక. ఈయనకి కూడా ఏం జరిగిందంటే జయచంద్రారెడ్డి గారికి ఎవరికో గ్రంథాలు నమ్మి అప్పగించారు, వాళ్ళు కాస్త మోసం చేశారనమాట. అది అందుకని నమ్మిన వాళ్ళు మోసం చేశారు. అందుకని పుస్తకాలు నమ్మి అప్పగించడంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. ఇలా జరిగిందంటే కొంచెం జాగ్రత్తగా మనం ఉండాలని హెచ్చరిక. ఇందా మనం చెప్పుకున్నాం కదండి, ఏదైనా విలువైంది ఉన్నప్పుడు మనం జాగ్రత్త పెట్టుకోవాల్సిందే. అట్లా బయట పెట్టి మనం అయ్యో పోయిందంటే లాభం లేదు, జాగ్రత్త మనం తీసుకోవాలి. అందుకని మాస్టర్ గారు చెప్తున్నారు, ఇక్కడ ఏం చెప్తున్నారంటే జాగ్రత్త అయితే తీసుకోవాల్సిందే. అదొక హెచ్చరిక మనకి, జాగ్రత్తగా ఉండాలనేది. వాడు మోసం చేశాడంట మనని, అంతే. ఒకడు ఎవడో మోసం చేశాడు అనుకోండి, రెండోసారి మోసపోం, ఒకసారి మోసపోతాం, రెండోసారి అమ్మో మనకి ఇట్లా అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉందాం అనిపిస్తుంది, జాగ్రత్తగా ఉంటాం మనం. అంతకు మించి సమస్య ఏమీ లేదు, అంతకు మించి సమస్య లేదు, జాగ్రత్తగా ఉండండి. మీతో పాటు బాధలను భరించే నేనున్నానని సాయి ఉన్నాడని గుర్తుంచుకో. ఎప్పుడు చెప్పేవారు మాస్టర్ గారికి, ఎవరు కష్టం రాసినా నీతో పాటు బాధలు భరించడానికి నేనున్నాను, బాబా ఉన్నారు అని చెప్పేవారు. అదే నిష్ఠా సబూరి. 950 రూపాయలు నీ ఒక్కడవే భరించవద్దు, నీ శక్తిని అనుసరించి చేతనైనంత నాతో పంచుకో, ఇది సాయి సేవ. చూడండి ఎట్లా చెప్పారు. ఇదే నిష్ఠా సబూరి అంటే ఈయనకి 950 రూపాయలు జయచంద్రారెడ్డి గారికి వచ్చింది లాస్. అందుకని అది నీ ఒక్కడవే భరించవద్దు అంటే అప్పట్లో కదండి మాస్టర్ గారి టైం. అందుకే నీ ఒక్కడవే భరించొద్దు, నీ శక్తిని అనుసరించి చేతనైనంత నాతో పాటు పంచుకో అని చెప్పారు. నేను కూడా ఉన్నాను, నేను ఇస్తాను దాంట్లో, మన ఇద్దరం పంచుకున్నాం ఆ డబ్బులు. పంచుకోవడం అంటే ఆ అమౌంట్ని అన్నమాట. అది సాయి సేవ. నాకు బాధ లేదు, నాకేం బాధ లేదు, నేను సహాయం చేస్తాను, నీకు ఏం పర్వాలేదు అని చెప్పారట. నువ్వు ఒక్కడవే దాన్ని ఆ డబ్బుల గురించి బాధపడద్దు అని చెప్పారట. నేను కూడా ఉన్నాను నీకు అని చెప్పారట. నీవు అమ్మాయి ఏం చింతపడవద్దు, ప్రపంచంలో అనుభవం లేకనే మీరు బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే మీకు అనుభవం లేదు ప్రపంచంలో, అందుకని మీరు బాధపడుతున్నారు. అనుభవం ఉండి మెలకువలు తెలుసుకుని ముందుకు పోవడమే కావాలి, అది చాలు అని చెప్తున్నారు. అనుభవం ఉండాలి, మెలకువలు తెలుసుకొని ముందుకు పోవాలి, అది చాలు. ఇట్లు సాయి సేవలో భరద్వాజ. అంటే ఏ విషయంలోనైనా మనం ఉండవలసిన జాగ్రత్తలో మనం ఉండాలండి, తప్పదు. ఆ జాగ్రత్త మాత్రం మనం తీసుకోవాల్సింది. అది అంత బాబానే చూసుకుంటారని అక్కడ వదిలేయాలని కాదు, తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాల్సింది అది. తర్వాత కుమారుడి రాజసులోచనకు ముస్సోరి యూపీలో టీఎం సెంటర్లో టీచర్గా ఉన్నప్పుడు డియర్ చిరంజీవి సులోచన, సులోచన గారు ఈవిడికి మాస్టర్ గారు లెటర్ రాస్తున్నారనమాట.
డియర్ చిరంజీవి సులోచన, విద్యానగర్ 30/9/1977. నిన్ననే 3 సాయి పటములు, ఈరోజు సాయి విభూది పంపుతున్నాము. 3 బాబా ఫోటోలు, బాబా విభూతి పంపుతున్నానని చెప్పారు ఆవిడకి. సాటివారికి సాయి గురించి తెలిపిన అదృష్టం నీది. ఆవిడ అప్పటికే బాబా గురించి చెప్తున్నారు అందరికీ, తోటి వాళ్ళందరికీ. అందువల్ల ఆ తెలిపిన అదృష్టం నీది అదృష్టం, ఇంతమందికి తెలుపుతున్నావు బాబా గురించి, అది నీ అదృష్టం అని చెప్తున్నారు. రీడింగ్ సరిగ్గా జరగడము లేదు అన్నావు. సాటి ఆడపిల్లలకు రాని ఎంతటి అవకాశం వచ్చిందో గుర్తు తెచ్చుకో. జీవితంలో కాలాన్నంతటినీ సాధనకే వినియోగించుకునే అవకాశం అందరికీ రాదు, ఎల్లప్పుడూ రాదు. కనుక జాగ్రత్తగా చేస్తూ సైలెన్స్ అబ్జర్వ్ చెయ్యి. జపం, ధ్యానం, రౌండింగ్, పారాయణ, సాయి గురించి మాట్లాడడం మాత్రమే చేయి చెప్తున్నారు. టైం ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలో చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆడవాళ్ళకే అంత అవకాశం ఉండదండి చేయడానికి, సాధన చేసుకోవడానికి అంత అవకాశాలు ఉండవు కదా. ఇంట్లో వివాహం అయిందనుకోండి, ఒకవేళ ఇంట్లో పనులు ముందు కూడా చదువు ఉంటుంది ఏదో, తర్వాత ఏమో పిల్లలు, లేకపోతే ఇంట్లో పనులు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఆడవాళ్ళందరికీ తెలిసిన విషయం, అది సాధన చేసుకోవడానికి అంత ఉండదు. కానీ కొంతమందికి అది చాలా బాగా లభించవచ్చు. అందుకని చెప్తున్నారు ఇక్కడ, సాటి ఆడపిల్లలకు రాని ఎంతటి అవకాశం వచ్చిందో గుర్తు తెచ్చుకో. మిగతా వాళ్ళకి అంత అవకాశం రాలా, నీకు మంచి అవకాశం వచ్చింది బాబా సేవ చేసుకోవడానికి, అందరికీ బాబా గురించి చెప్పడానికి. ఇవన్నీ జీవితంలో కాలాన్ని అంతటిని సాధనకే వినియోగించుకునే అవకాశం అందరికీ రాదు. జీవితంలో కాలాన్ని అంతటిని సాధనకే వినియోగించుకోవడం అనే అవకాశం అనేది అందరికీ రాదు అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఎల్లప్పుడూ రాదు, ఎల్లప్పుడూ ఉండడం అనేది జరగదు. ఏదో ఒక మనకి మధ్యలో వస్తూ ఉంటాయి బ్రేక్స్. కనుక జాగ్రత్తగా చేస్తూ సైలెన్స్ అబ్జర్వ్ చేయి. జపం, ధ్యానం, రౌండింగ్, పారాయణ, సాయి గురించి మాట్లాడడం మాత్రమే చేయి. జపం చేసుకో, పారాయణలు చేసుకో, ఇప్పుడు బాబా గురించి మాట్లాడడమే చేయి, అన్య విషయాలు వద్దని చెప్తున్నారు. అంటే చక్కటి సాధన చెప్తున్నారు. విద్యానగర్లోనే బాగుంటుంది అంటున్నావు. జీవితంలో ప్రతివారు తమకు లభ్యం కానిది ఎక్కువదని వాపోవడంతో దొరికిన దాన్ని సద్వినియోగించుకోలేకపోవడం చూస్తున్నాం. ఇది చాలామంది భక్తులకి చెప్పడం మాస్టర్ గారు. నిజానికి మామూలుగా ఏమనిపిస్తుంది మనకి, మహాత్ములు వారితో పరిచయం అయిన తర్వాత మనం ఏమనిపిస్తుంది అంటే, అక్కడే ఉంటే బాగుండు, చక్కగా చేసుకోవచ్చు, అన్నీ బాగుంటుంది కదా ఎప్పుడు అక్కడే ఉంటే అని అనిపిస్తుంది మనకి. మామూలుగా ఇప్పుడు అమ్మగారి సన్నిధికి వెళ్ళినా అందరికీ అంతే, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఏ మహాత్ముల సన్నిధికి వెళ్ళినా అట్లా అనిపిస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు ఉంటే బాగున్నట్టు. ఈవిడేంటంటే మాస్టర్ గారి దగ్గర, విద్యానగర్ మాస్టర్ గారి స్టూడెంట్ ఈవిడ, బాగా మాస్టర్ గారితో చాలా అనుబంధం ఆవిడకి. అందుకని ఇంట్లోనే ఉండేవారు, వచ్చి అంత బాగా అనమాట మాస్టర్ గారితో ఉండేవారు ఎక్కువ. అందుకని ఆవిడ బాధపడుతున్నారు, అయ్యో నేను విద్యానగర్లో లేనని చెప్పి. అప్పుడు ముస్సోరి అని ఉంది కదా ఇక్కడ, అక్కడ ఉన్నట్టున్నారు ఆవిడ. అందుకని విద్యానగర్లోనే బాగుంటుంది అంటున్నావు. జీవితంలో ప్రతివారు తమకు లభ్యం కానిది ఎక్కువదని వాపోవడంతో దొరికిన దాన్ని సద్వినియోగించుకోలేకపోవడం చూస్తున్నాం. మనకేమనిపిస్తుంది, జీవితంలో ఏదో లభ్యం కానిది ఏదో ఉంటుంది చూసారా, చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది మనకి. మామూలుగా అనిపించి ఇప్పుడు ఏదైతే దొరికిందో దాన్ని సద్వినియోగం చేసుకోలేం మనం. ఇప్పుడు దొరికిన దాన్ని మనం ఆనందపడలేం. ఏదో దొరకనిది ఏదో ఉంటుంది చూసారా, దానికోసం మనం బాధపడుతూ ఉంటాం. ఏదైనా ఉందనుకోండి మనకు, అబ్బా ఇది ఉంది అనేసి దాన్ని ఎంజాయ్ చేయడం, దాన్ని హాయిగా చేసుకోవడం, దాన్ని అనుభవించడం అనేది ఉండదు. ఇంకేదో లేని దానికోసం ఏడుస్తూ ఉంటాం మనం. చెప్పారు కదా, ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసం ఆ తపన అని. అలాగేదో కావాలనిపిస్తుంటే ఉన్నదాన్ని జాగ్రత్తగా చూసుకో కదా. ఇప్పుడు నాకు ఏదో బండి ఉంది, పోనీ దాంతో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కదా ఉన్న బండిని. నాకు ఆ కారు వాడు ఎవడో వెళ్తుంటే వాడిని చూసినప్పుడు, అబ్బా నాకు కారు ఉంటే బాగుండు, ఇదే బాధ. హాయిగా బండి ఉంది, దీన్ని ముందు ఎంజాయ్ చేయాలి దొరికిన దాన్ని కదా. ఇది ఎంజాయ్ చేయడం మానేసి బాధ అంతా కారు లేదు అనుకుంటున్నాను అనుకోండి, ఏమవుతుంది? అట్లా అనడం, మనం దొరికిన దాన్ని చక్కగా హాయిగా చేసుకోవడం చెప్తున్నారు. ఆవిడకని కాదండి, మనకే అందరికీ వస్తుంది ఈ ప్రాబ్లం.
మనకి జీవితంలో లౌకికంగా వస్తుంది, ఆధ్యాత్మిక అంటే రెండు వేరు అనుకుంటే మనం అది చెప్తున్నాను, వేరు కాదు కానీ రెండు మామూలుగా అలా రెండు రకాలుగానే మనం బాధపడతాం. అందుకని కనుక తృప్తి సంతోషం కావాలి, కనుక తృప్తిగా ఉండడం సంతోషంగా ఉండడం కావాలి. అవి పరిస్థితుల్లో ఉండవు. మనం అవన్నీ ఈ తృప్తి సంతోషం పరిస్థితుల్లో ఉన్నాయనిపిస్తుంది మనకి. అబ్బా నాకు కావాల్సినట్టుగా ఇలా జరిగితే బాగుంటుంది, అది నాకు సంతోషం, అది నాకు తృప్తి అనిపిస్తుంది. కానీ పరిస్థితుల్లో ఎప్పుడూ ఉండదట, అది ఉండదండి పరిస్థితుల్లో. అదే మాస్టర్ గారు చెప్తుంది ఇక్కడ. అవి ఉన్నటువంటి మనస్సు ఎక్కడైనా ఏ పరిస్థితిలోనైనా బాగుంటుంది. నిజంగా తృప్తి ఉన్న మనసు, తృప్తి శాంతి ఉన్న మనసు ఎలా ఉంటుందంటే ఎక్కడున్నా సరే, ఎక్కడైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా బాగుంటుంది. అది ఏ పరిస్థితి అయినా కానివ్వండి, మనసు హాయిగా ఉంటుంది ఎక్కడున్నా సరే కదా. అంతవరకు ఎందుకండి, మనం ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి మారామనుకోండి, మాకు అట్లాగే జరిగింది, అందుకని చెప్తున్నాను. మారేసరికి అంత అబ్బా అక్కడైతేనా షాపులు ఎంత దగ్గరగా ఉండేవో, అమ్మో ఇక్కడ దూరం అయిపోయింది, ఇంత నడవాల్సి వస్తుంది. అక్కడైతేనా పని మనుషులు అట్లా పిలిస్తే వచ్చేసేవాళ్ళు, ఏమిటో ఇక్కడ దొరకట్లేదు, ఇలా ఏవో రకరకాల ఎన్నో ఉంటాయి. అక్కడైతేనా అట్లా ఉండేది, ఇక్కడ ఇలా లేదు, ఏదో అనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ ఉన్నది అది నచ్చితే ఉన్న దాంట్లో బాగున్నది చూసుకోం అసలు. ఆ ఏవైతే లేవో డిఫెక్ట్స్ అవి చూసుకుంటూ ఉంటాం. అంటే దాన్ని ఎంజాయ్ చేయడం మనకు తెలియదు. అదే మనకి తృప్తి శాంతి ఉందనుకోండి, ఉంటే ఏమవుతుంది, ఎటువంటి పరిస్థితి అయినా సరే హాయిగా ఉంటుంది, ఏ పరిస్థితి అయినా బాగుంటుంది అక్కడ. అది మనసులో ఉంది, పరిస్థితుల్లో లేదు, మన మనసులోనే ఉంది అది మొత్తం. అది తెలియక మనం గందరగోళ పడిపోతాం, పరిస్థితుల్లో వెతుక్కుంటూ ఉంటాం మనం. నాకు ఈ పరిస్థితి బాగుండాలి, ఇలా జరగాలి, అలా జరగాలి, వీడు ఇలా ఉండాలి, వాడు అలా ఉండాలి, వీడు నాతో బాగా మాట్లాడాలి, అందరూ నాతో బాగుండాలి, అందరూ నన్ను గౌరవించాలి, ఎవ్వడు నన్ను ఇంత మాట అనకూడదు. ఎట్ట కుదురుతుందండి కదా. ఇట్లా ఎన్నో అనుకుంటాం జీవితంలో. అందరూ నన్ను బాగా చూసుకోవాలి, ఇట్లా ఏవో రకరకాలు. ఎక్కడికి వెళ్ళా నన్ను గౌరవించాలి, అందుకు గౌరవిస్తాడు కదా. ఏ పరిస్థితుల్లోనైనా బాగుంటుందన్నమాట మనసు కనుక శాంతిగా ఉండడం అనేది జరిగితే. అవి లేని మనసు ఎటువంటి పరిస్థితిలోనైనా అసంతృప్తి పడేందుకు కారణాలు వెతుక్కుంది. అది లేకపోతే మనసుకి తృప్తి శాంతి అన్నవి లేకపోతే మనసు ఏమవుతుందంటే ఏ పరిస్థితి అయినా సరే అసంతృప్తిగా ఉండేందుకే కారణాలు వెతుకుతుంది. ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు ఆ మనసుకి, ఏం జరిగినా తృప్తి ఉండదు. ఇప్పుడు ఏదో ఒక పార్టీ చేస్తాము, ఏవో చిన్న చితక ఏవో ఉంటే చాలా బాగా జరుగుతుంది పార్టీ, చక్కగా బర్త్డే పార్టీ ఏదో ఓ పెళ్ళో ఏదో చేస్తుంది, చాలా బాగా జరుగుతుంది. కానీ చిన్నది ఏదో జరుగుతుంది, అది పట్టుకుని అయ్యో అట్లా జరిగితే బాగుండేది, అది ఎందుకో అట్లా అయ్యింది, ఇంత బాగా జరిగిందే హాయిగాను, ఏదో చిన్న జరుగుతాయి కదండి ఏదైనా ఫంక్షన్ అన్నాక ఏవో దాని గురించే బాధ మనకి. సహజం, ఏవో జరుగుతాయి దానికో అదే బాధపడుతూ పట్టుకుని మొత్తం జరిగిందని చూసుకుని ఆనందించ హాయిగా చక్కగా జరుగుతుంది కదా. మనం ఏం చేస్తాం, ఈ అసంతృప్తి పడేందుకు కారణాలు వెతుక్కుంటాం, ఏది బాగోలేదు వెతుక్కుంటూ ఉంటాం, బాగున్నదాన్ని హాయిగా ఉన్నదాన్ని ఎంజాయ్ చేయం. ఇప్పుడు మన పరిస్థితి అదే కదా, ప్రస్తుతం ఉన్నదాన్ని మనం ఎంజాయ్ చేయం. ఇప్పుడు నాకు ఈ పరిస్థితి హాయిగా ఉండొచ్చు కావాలనుకుంటే కదా, మనసు కనుక బాగుంటే. కానీ నేను ఏదో వెతుక్కుంటూ ఉంటాను, అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, మనుషులు ఇట్లా ఉంటే బాగుంటుంది, నాతో మిగతా వాళ్ళు అలా ఉంటే బాగుంటుంది, వీడు ఎవడో ఏదో అంటున్నాడు వీడు అనకుండా ఉంటే బాగుంటుంది. నేను రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది మనసు, ఒక రకంగా అది నాకు. అలాగే మనందరికీ అన్నమాట. ఉన్న పరిస్థితి నచ్చదు, ఉన్న పరిస్థితి మనకు నచ్చదు. ఎప్పుడు ఏదో కావాలి ఏం కావాలో మనకే తెలియనట్టు గందరగోళం పడిపోతూ ఉంటాం మనం. నిజంగా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే అర్థమవుతుంది, మనల్ని మనం చూసుకోవాలి. అలా ఉంటే బాగుండేది, ఏమిటో ఎలా ఉంది అనిపిస్తుంది. కారణాలు వెతుకు. ఈ అవకాశం అటు సాయి కృప వలన, నా ఆజ్ఞ వలన నీకు వచ్చింది. చెప్పారు మాస్టర్ గారికి డైరెక్ట్గా, నీకు ఇప్పుడు వచ్చిన అవకాశం ఏదైతే ఉందో ఆ అవకాశం నీకు బాబా కృప వలన, నా ఆజ్ఞ వలన నీకు వచ్చింది.
బహు కొద్ది మందికి అట్లా చెప్పారు మాస్టర్ గారు, నా ఆజ్ఞ అన్నది. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మంచి ఉన్నది, దాన్ని సద్వినియోగం చేసుకో, దాంట్లోనే మంచి ఉంది కనుక తీవ్రంగా కృషి చేయి, బాగా కృషి చేయి. దాంట్లో ఆవిడ టీఎం ఏదో నేర్చుకోవడానికని వెళ్ళారనమాట, వేరే చోటకి అనమాట. టీచర్గా ఆవిడ వర్క్ చేశారు అక్కడ. అది పాప వేదవతి బాబా లేలే అంటూ భజన చేస్తున్నది, పారాడుతున్నది, నుంచునే ప్రయత్నం చేస్తూ. అప్పటికి వేదం గారు చాలా చిన్నపిల్ల అనమాట, ఇంకా అప్పటికే నుంచుంటున్నారట. అది భజన కూడా చేస్తున్నారట. బాబా నిన్ను అనుగ్రహించుగాక, అమ్మగారు ఆశీస్సులని శ్రీదేవి అడిగినట్టు చెప్పమన్నారు. అమ్మగారు ఆశీస్సులు చెప్పారు, బాబా నిన్ను అనుగ్రహిస్తారు, ఇట్లు ఆశీస్సులతో భరద్వాజ్. అది మాస్టర్ గారు, ఆవిడ స్టూడెంట్, మాస్టర్ గారి స్టూడెంట్ సులోచన గారు అని ఆవిడకి ఉత్తరం రాశారనమాట. ఇది అంటే వాళ్ళకని మనం అనుకుంటాం, కానీ అందులో ఎంత బోధ మనకు ఉందో చూసుకోవాలండి. అందుకే నేను ఆ ఉత్తరాలు కూడా కొంచెం తిరిగి చదువుకోవడానికి, అంటే వాళ్ళకి రాసినవి కదా అని అనుకోకుండా అందులో ఏంటి మనకేం వర్తిస్తున్నాయి అన్నదాన్ని చూసుకోవాలి అక్కడ. అంటే ఎక్కడ ఉన్నా తృప్తిగా ఉన్నవాడికి ఏ పరిస్థితిలో ఉన్నా వాడు హాయిగా ఉంటాడు అనమాట. గత కారణాలు వెతుక్కుంటూ బాధపడుతుంది, అది మనసులో ఉంది, పరిస్థితుల్లో లేదు అని చెప్తున్నారు. ఈ లెటర్లో చాలా మంచి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఈ ఉత్తరంలో. ఇంకో దాంట్లో చూసారు దుర్గుణాలు వదులుకోవడం, అదొకటి చెప్పారు, నేను చదువుకున్నాం మనం నిన్న. అలాగా కొన్ని మంచి అద్భుతమైన పాయింట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళకి రాశారు వాళ్ళదని అనుకోకూడదు, మనకి అది గుర్తుపెట్టుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.